వచ్చేసరిగా వాటర్ ఇబ్బంది రాకుండా అక్కడ డాక్టర్ పెట్టేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా శక్కర్ నగర్లో గల గణేష్ బావుల దగ్గర శుభ్రపరిచి ఆ రోడ్లలో కూడా నీట్గా ఉంచి గణేష్ మండపాల దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే రాకాస్పేట్లో కూడా గణేష్ మండపాలు దగ్గర ప్రతిరోజు శుచి శుభ్రత ఏర్పాటు చేసి అక్కడ గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ సదుపాయం కానీ ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అక్కడ మొరం పోసి ఈ వర్షపు నీటి ద్వారా వచ్చి నాలాలోని నీరు కూడా గణేష్ మండపాలకు తలిగే అవకాశం ఉంది. కావున నాలాలు శుభ్రపరిచి ప్రతి గణేష్ మండలి దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గేసి అన్నదానాల సమయంలో నీటి వ్యవస్థ చూసి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి ఇస్తరాకులు ఎత్తించి లేబర్లను కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి కరెంటు పోకుండా 24 గంటలు గణేష్ మండపాల దగ్గర కరెంటు అందుబాటులో ఉండాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఈ విషయాన్ని చేరవేసి భద్రత పెంచి ప్రతి గణేష్ మండలి దగ్గర కూడా భద్రతగా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హిందూ బంధువులకు కూడా విన్నవిచ్చేది ఏంటంటే మనం వేసుకునే షెడ్లు కరెంటు వైర్లు చూసుకొని మురికి నీరు దేవుడికి మండపాలకు తగలకుండా చూసుకొని వేసుకునే బాధ్యత మనది కూడా ఉంది. కాబట్టి చాలా పవిత్రంగా పద్ధతిగా మన పండుగని కూడా మనం నిర్వహించుకోవాలి. భక్తి శ్రద్ధలతో అందరూ వినాయక చవితిని జరుపుకొని మన భక్తిని చాటి చెప్పాలని ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి గణేష్ మండలి నిర్వాహకులకు